గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఓజీసీ కమ్యూనిటీ మైనింగ్ అప్లికేషన్లో ఏ విధంగా టాన్ అడ్రస్ని, అంటే టాన్ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో టాన్ అడ్రస్ని, దాంతోపాటు ట్రాన్ అంటే ట్రాన్ అడ్రస్ని ఏ విధంగా లింక్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఓజీసీ మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మధ్యలో ఉన్నటువంటి ఓజీసీ అనేటటువంటి మెయిన్ బటన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయితే ఇక్కడ మన ప్రొఫైల్ నేమ్ ఏదైతే ఉందో అది ఉంటుందండి ఎడం వైపు కార్నర్లో పై వైపున. సో ప్రొఫైల్ నేమ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి వచ్చాయండి. చూడండి, ఇక్కడ మనకి ఆల్రెడీ లింక్ సోషల్ అకౌంట్స్ అనేటటువంటి ఇదివరకు టాస్కులు చేసామండి, 2 వీడియోస్ ద్వారా చేసాము. అదేంటి అంటే టెలిగ్రామ్కి ఏ విధంగా లింక్ చేసుకోవాలి, ట్విట్టర్కి ఏ విధంగా లింక్ చేసుకోవాలి, డిస్కార్డ్కి ఏ విధంగా లింక్ చేసుకోవాలి, తర్వాత ఇమ్యూటబుల్ పాస్పోర్ట్ అనేటటువంటి ఈ టాస్క్ ఏ విధంగా కంప్లీట్ చేయాలనేసి ఇదివరకు వీడియో చేశాను. సో మీలో ఎవరైనా కానీ ఒకవేళ ఆ టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయకుండా ఉండుంటే ఈ లింక్ సోషల్ అకౌంట్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు విత్డ్రాల్ రావాలి అని అంటే ఈ 4 టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేయాలి. ఒకవేళ మీరు ఎవరైనా కంప్లీట్ చేయకుండా ఉండుంటే నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో దానికి సంబంధించినటువంటి 2 వీడియోస్ పోస్ట్ చేస్తానండి. ఆ వీడియోస్ చూసి మీరు ఆ టాస్క్లు అనే వాటిని కంప్లీట్ చేయండి. సో కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ ఎడిట్ యువర్ వ్యాలెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి, ఈ ఎడిట్ యువర్ వ్యాలెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వ్యాలెట్స్ని కనెక్ట్ చేయాలి అనేసి ఒక లిస్ట్ అయితే ఉందన్నమాట. సో వీటిలలో ఇథీరియం నుంచి అంటే మెటామాస్క్ కానీ లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్ నుంచి కానీ ఒక ఇథీరియం రిసీవింగ్ చైన్ ఏదైతే ఉందో దాని యొక్క అడ్రస్ని తీసుకొచ్చేసి ఇక్కడ లింక్ చేయాలన్నమాట. ఇది కూడా మనం ఇదివరకు వీడియోలో చూసామన్నమాట. సో ఇప్పుడు మనం ఖచ్చితంగా చేయాల్సిన టాస్క్లు ఏమైనా ఉన్నాయంటే 2 టాస్క్లు ఉన్నాయండి. ఒకటి టాన్ వ్యాలెట్ లేకపోతే టాన్ కీపర్ వ్యాలెట్ని ఇక్కడ కనెక్ట్ చేయాలన్నమాట, అదొక టాస్క్. తర్వాత ట్రాన్, TRON ట్రాన్, లేకపోతే దీన్నే TRX అని కూడా అంటారండి. సో TRXకి సంబంధించినటువంటి ఒక వ్యాలెట్ అనేది ఉంటుంది. ఈ రెండింటిని ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఇంతకంటే ముందు నేను ఒక వీడియో చేశానండి ఒక ½ అన్ అవర్ బ్యాక్. దాంట్లో ఈ ట్రాన్ లింక్ ప్రో అనేటటువంటి ఒక వ్యాలెట్, ట్రాన్ లింక్ ఇక్కడ రాస్తున్నానండి, ట్రాన్ లింక్ ప్రో అనేటటువంటి ఒక వ్యాలెట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేసి ఒక వీడియో చేశాను. సో ఈ టాస్క్ ఏదైతే ఉందో ట్రాన్ వ్యాలెట్ని కనెక్ట్ చేసేది, ఇది కంప్లీట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ఆ వ్యాలెట్ అనేది ఉండాలన్నమాట. సో ఆ వ్యాలెట్ని మీరు ఖచ్చితంగా క్రియేట్ చేసుకోండి. ఆ వీడియో కూడా చూసి డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, చూసి చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ టాన్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఫస్ట్ దీన్ని కనెక్ట్ చేయడానికి జస్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత మనం ఏ మెయిల్ ఐడితో అయితే రిజిస్టర్ అయి ఉంటామో అది ఇక్కడ మనకు చూపిస్తుందండి. దాని కింద గెట్ కోడ్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది. చూడండి, ఈ గెట్ కోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మన మెయిల్ ఐడికి ఒక OTP అనేది వచ్చి ఉంటుందండి. అది ఇక్కడ పేస్ట్ చేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీరు మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ స్పామ్ అనే ఫోల్డర్ ఏదైతే ఉంటుందో ఆ స్పామ్లో మీకు OTP అనేది వచ్చి ఉంటుందండి. సో స్పామ్ ఫోల్డర్ ఖచ్చితంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి OTP ఏదైతే ఉందో దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసి తీసుకెళ్ళేసి మీరు మళ్ళీ ఓజీసీ అప్లికేషన్ ఓపెన్ చేసి అక్కడ ఈ కోడ్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అడ్రస్ అనేసి ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన టాన్ కీపర్ వ్యాలెట్ లేకపోతే టెలిగ్రామ్ వ్యాలెట్ దేన్నైనా కనెక్ట్ చేసుకోవచ్చు. దేంట్లో అయితే మీ దగ్గర ఫండ్స్ తక్కువ ఉన్నాయో లేకపోతే అసలు లేవో ఆ వ్యాలెట్ని మీరు ఇక్కడ కనెక్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను టాన్ కీపర్ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నానండి. సో ఇప్పుడు నేను టాన్ కీపర్ వ్యాలెట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద కాపీ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. చూడండి, ఈ కాపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో
దీని మీద నేను క్లిక్ చేస్తే అడ్రస్ కాపీడ్ అని పడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఓపెన్ చేశానండి. ఓజీసీ నెట్వర్క్ ఏదైతే ఉందో కమ్యూనిటీ దాన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి అక్కడ ఈ బాక్స్ ఏదైతే ఉందో బాక్స్లో అడ్రస్ పేస్ట్ చేసి టాన్ కీపర్ రిసీవింగ్ అడ్రస్ని ఇక్కడ కింద సేవ్ అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ టాన్ వ్యాలెట్ ఏదైతే ఉందో అది కనెక్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకా దాని తర్వాత నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే ఈ ట్రాన్ వ్యాలెట్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సేమ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా ఆప్షన్ అనేది వచ్చింది. దాని కింద గెట్ కోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మన మెయిల్కి ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది. సో దాన్ని తీసుకొచ్చి పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు కూడా మళ్ళీ మనకు రిజిస్టర్డ్ మెయిల్ ఐడిలో స్పామ్ ఫోల్డర్లోనే ఓటీపీ వచ్చిందండి. సో ఇక్కడ మళ్ళీ నేను ఈ ఓటీపీని కాపీ చేస్తున్నానండి. కాపీ చేసి తీసుకొచ్చేసి అప్లికేషన్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తున్నానండి. చేసిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ట్రాన్ లింక్ ప్రో అనేటటువంటి వ్యాలెట్ ఈ వ్యాలెట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని ఇదివరకే చెప్పానమాట. సో మీరు ఆ వ్యాలెట్ని మొదటగా క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీకు ట్రాన్ లింక్ ప్రో వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సో ఈ ట్రాన్ లింక్ ప్రో వ్యాలెట్లో రిసీవింగ్ అడ్రస్ ఒకటి ఉంది చూడండి, ట్రాన్ కాయిన్ రిసీవింగ్ అడ్రస్. ఈ అడ్రస్ పక్కన ఇది అడ్రస్ అనమాట. ఈ పక్కన కాపీ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కాపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేస్తే అడ్రస్ అనేది కాపీ అయిపోయింది అనమాట. కాపీడ్ అని పడింది చూడండి. దాని తర్వాత మళ్ళీ నేను టెలిగ్రామ్ ఓపెన్ చేశానండి. ఓజీసీ మైనింగ్ బాట్ ఓపెన్ చేసి సో ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత సేవ్ అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత అడ్రస్ సేవ్ అయిపోయిందండి. చూడండి ఇక్కడ ఉండేటటువంటి ఆప్షన్స్లో ఈథీరియం ప్లస్ ఈవీఎం చేశాము, టాన్ చేశాము, తర్వాత ట్రాన్, ఈ 3 కూడా కంప్లీట్ చేసామన్నమాట. సో ఈ 3 కంప్లీట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి అని అంటే సో ఓన్లీ ఈ ఒక్క టాస్క్ తర్వాత సోషల్ మీడియాలో ఉన్నటువంటి 4 టాస్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసినా కానీ మనకు విత్డ్రాల్ వస్తుందండి. కాకపోతే ఈ టాను తర్వాత ట్రాను ఇవి 2 కూడా కంప్లీట్ చేస్తే ఇంతకంటే ఎక్కువ విత్డ్రాల్ వస్తుంది అనేసి చెప్పారనమాట. సో దానికి గల రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ ట్రాన్ అనే దాన్ని ఎందుకు కనెక్ట్ చేయాలి అంటే ఓజీసీ కమ్యూనిటీ వాళ్ళు ఒక మీమ్ కాయిన్ని లాంచ్ చేశారండి. ఆ మీమ్ కాయిన్ అనేది ఈ ట్రాన్ చైన్ మీద లిస్ట్ అయ్యిందనమాట. అందుకని చెప్పేసి ట్రాన్ వ్యాలెట్ని కూడా కనెక్ట్ చేయమనేసి చెప్పారనమాట. సో ఈ టాన్ కాయిన్ అనేది ఎందుకు అని అంటే వ్యాలెట్ని ఎందుకు కనెక్ట్ చేయాలంటే ఈ ఓజీసీ అనేది మామూలుగా ఈథీరియం చైన్ మీద లిస్ట్ అవుతుంది, దాంతోపాటు టాన్ చైన్ మీద కూడా లిస్ట్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి వీటన్నిటిని కూడా మీరు కంప్లీట్ చేస్తే మీకు పర్సంటేజ్ అనేది ఎక్కువ వస్తుంది, క్లెయిమింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ వస్తుంది అనేసి అంటున్నారు. సో అందుకనేసి ఈ 2 టాస్కులు ఇప్పుడు కంప్లీట్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మీకు టోటల్గా అర్థమైంది అనుకుంటాను ఏ విధంగా ఈ టాస్కులు కంప్లీట్ చేయాలి అనేసి. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.